రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో మోదీ హవా నడుస్తుందని అన్నారు. ప్రతి గ్రామానికి ప్రధానమంత్రి పథకాలు అందరికీ అందుతున్నాయి కాబట్టి ఒకసారి కూడా ప్రతి ఒక్కరూ మోడీకి ఓటు వేసి 400 ఎంపీ సీట్లను గెలిపించాలని కోరారు. అందరం కష్టపడి సమిష్టిగా పోరాడి చేవెళ్లలో ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం మన బాధ్యతలు మరవకుండా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అభ్యర్థి 2 లక్షల మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇదామీ రాజకీయాలు మనం మతతత్వ పార్టీ కాదు. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎన్ కు భయపడతారు, ముస్లిం మైనార్టీకి భయపడతారు, మన ఎవ్వరికి భయపడరు. వాళ్ళు గిట్ట నెత్తిల కన్నెక్కి అది మన మీద దౌర్జన్యాలు చేస్తుంటే మూతోడు జవాబిచ్చే ధైర్యం ఓన్లీ బీజేపీ పార్టీకి ఉన్నది. తప్పనిసరిగా అదే కాక ఇక్కడ ఇది నా ఎలక్షన్సే కాదు. యువనాయకుడు కని గారు, కాటరాజు, పాలరాజు, రావరాజు, మంగళని రావాలి, గణేష్ రావాలి బేట అన్నేస్తాడు. చేవెళ్ల అసెంబ్లీల చేవెళ్ల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఇక్కడ కలిసినాము. ప్రతి బూత్ నుంచి 10-20 మంది వచ్చిండ్రు. దాదాపు 4-5 వేల మంది కార్యకర్తలు అందరు వచ్చిండ్రు. సైన్యం సిద్ధంగా ఉన్నది. అక్కడి దిక్కు క్యాండిడేట్లే అనౌన్స్ చేయని పరిస్థితి. మా ఒక రౌండ్ క్యాంపెయినింగ్ కూడా అయింది. సైన్యం సిద్ధంగా ఉన్నది. ఆ గర్జన చూసిన ఎట్లున్నారో అందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంను, ఆయన పాలన, ఆయన దేశాన్ని అభివృద్ధి, వాళ్ళ పేరు ప్రతి గ్రామానికి అందింది. ప్రతి గ్రామానికి తను ఇచ్చిన పథకాలను అందినాయి. అందుకే మొన్న ఏ పార్టీకి వేసినా అది పక్కకు పెట్టి ఈసారి అయితే ప్రతి గ్రామం నుంచి అందరూ సిద్ధంగా అయినరు నరేంద్ర మోడీ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారు. నలుమూల గ్రామాలల్లో ఒక పెద్ద మనిషి అయినా లేకుంటే చేవెళ్ళలో ఒక యువకుడైనా అందరు తయారైనరు. ఈరోజు ఇది ప్రిపరేషన్ మీటింగ్. రేపు మన బాధ్యతలు, మన పార్టీని మోసేది ఎలక్షన్ ముంగట పెద్ద లీడర్లు కాదు, మా కార్యకర్తలు. బీజేపీ పార్టీ బలమే కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, పన్నా ప్రముఖులు వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చిండ్రు.